పెళ్లి అనేది ఒక అందమైన ఇల్లు లాంటిది. పెళ్లి కాని వారు ఎప్పుడెప్పుడు ఈ ఇంటిలోకి రావాలి అని అనుకుంటుంటారు. పెళ్ళైన వారు ఎప్పుడెప్పుడు ఈ ఇంటిలో నుంచి బయటికి పోవాలని అనుకుంటారు అంటారు ఒక తత్వవేత్త. సో ఇటువంటి ఒక ఇంటికి సంబంధించిన సావిత్రి కథ తెలుసుకుందాం. సావిత్రి చాలా మంచి ఉద్యోగం చేస్తుంది. కానీ ఆమె భర్త వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. ఆమె 5 సంవత్సరాల కుమార్తె కారణంగా ఆమె భర్త నుండి విడిపోవాలని కోరుకోవడం లేదు. పరిస్థితి మరింత వికటించిపోవడం తప్ప వేరే మార్గం లేని స్థితికి చేరుకున్నప్పుడు ఆమె మానసికంగా చాలా కలత చెందింది. ఆమె సంప్రదించిన మంత్రకుడు సమస్యను ఆమె విశ్లేషించుకొని శాంతి మరియు ధైర్యంతో జీవించడానికి ఒక పరిష్కారాన్ని కనుగొనడంలో ఆమెకు సహాయపడ్డాడు. ఇది ఈ రకమైన మంత్రణం. కౌన్సిలింగ్ లేక మంత్రణం 3 రకాలు. డైరెక్టివ్ నిర్దేశిత మంత్రణం, నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్, అనిర్దేశిత మంత్రణం, ఎక్లెక్టిక్ కౌన్సిలింగ్, మిశ్రమ మంత్రణం. ఇక్కడ తెలుసు, డైరెక్ట్ కౌన్సిలింగ్ లో సమస్యకు గల కారణాలు, సమస్య పరిష్కార మార్గాలు కౌన్సిలర్ చెప్తాడు. ఒకవేళ సమస్యకు గల కారణాలు, సమస్య పరిష్కార మార్గాలు తనంతట తానే క్లయింట్ సహాయార్థి చెప్పగలిగితే, ఆ చెప్పడంలో కౌన్సిలర్ గైడెన్స్ ఇస్తే దాన్ని నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ అంటాం. దీన్ని రూపొందించినది కార్ల్ రోజర్స్. మీకు తెలుసు, డైరెక్టివ్ కౌన్సిలింగ్ రూపొందించినది విలియమ్సన్ మరియు డార్లీ. ఎక్లెక్టిక్ కౌన్సిలింగ్, ఈ 2 మంత్రణంలలో కౌన్సిలింగ్ లో ఉండే మంచిని కలిపి ఉపయోగించేటువంటి కౌన్సిలింగ్ టెక్నిక్ ఎక్లెక్టిక్ కౌన్సిలింగ్. దీన్ని రూపొందించినది ఎఫ్సి థార్న్. సో ఈ యొక్క ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే, సావిత్రి తనంతట తాను ధైర్యంతో జీవించడానికి ఒక పరిష్కారాన్ని కనుగొనడంలో ఆమెకు సహాయపడ్డాడు ఈ యొక్క కౌన్సిలర్. కనుక తనంతట తాను పరిష్కార మార్గాన్ని కనుక్కున్నది కాబట్టి సావిత్రి, ఇక్కడ సావిత్రికి అందించబడినటువంటి కౌన్సిలింగ్ నాన్ డైరెక్ట్ కౌన్సిలింగ్, అనిర్దేశిత మంత్రణం. డియర్ స్టూడెంట్స్, ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ మా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నేను అప్లోడ్ చేసిన గతంలోని షార్ట్స్ వీడియోస్ తప్పనిసరిగా చూడండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.